హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజొచ్చేసి పల్లి కారము, హ్మ్, ఇంక ఇంట్లో నేను జీడిపప్పులు, బెండకాయ ఫ్రై, ఇంకా దోసకాయ, టమాటా, ములక్కాయ అయితే చేశాననమాట. ఒక స్వీట్ కూడా చేశాను. డైలీ ఉంటది కదండీ! పాలతో సేమియా ఇంక అదేననమాట. ఇంకా మార్నింగ్ అయితే వర్షం అయితే వస్తుందనమాట. బాగా వర్షం వస్తుందండి. మొత్తం కొంచెం ఇంట్లో పని చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందనమాట. హాల్‌లో బట్టలైతే ఆరేసాను. అందుకనే వ్లాగ్ అయితే నేను శుక్రవారం రోజుది పెట్టలేదనమాట. ఇంక మార్నింగ్ అయితే రైస్ కడిగి పెట్టేసానండి. ఒక 2, 3 సార్లు క్లీన్ చేసేసుకొని రైస్ అయితే కడిగిపెట్టి పొయ్యి మీద పెట్టేసాననమాట. ఇంకా నేనొకటి అనుకుంటున్నానండి, డైలీ మంచి ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడదాం అనుకోని. ఆహ్, మీకు ఎలాంటి టాపిక్స్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మాట్లాడేదేమన్నా మీకిష్టం లేకపోయినా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేనది ఇంకా స్టాప్ చేసేస్తాను. ఇంకా వేరే టాపిక్స్ ఏం మాట్లాడను. ఇప్పుడు నా ఇంట్లో జరిగేవి మాత్రమే నేను చెప్తూ ఉంటాననమాట. మీకు ఒకవేళ నచ్చకపోతే చెప్పండి. ఇంకా ఇక్కడొచ్చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పులు అయితే యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలనమాట మాడకోకుండా. అవి మంచిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం గదండీ బెండకాయ ముక్కలు, అవైతే వేసుకోవాలనమాట. ఇందులో ఇంగువ యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే ఇంగువ యాడ్ చేసుకోండి. లేకపోతే లేదనమాట. ఇవి మంచిగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా మూత పెట్టుకోకుండా వేయించుకోండి. మూత పెడితే ఏంటంటే ఎక్కువ జిగురొస్తదనమాట. ఇట్లా మూత పెట్టుకోకుండా వేయించుకోవడం మూలంగా ఏంటంటే జిగురనేది తక్కువగా వస్తది. జిగురొస్తది బెండకాయలో, కొంచెం తక్కువగా వస్తుందనమాట మూత పెట్టుకోకుండా వేయించితే. మూత పెడితే ఏంటంటే ఎక్కువ జిగురొచ్చేస్తది. మీకిష్టమైతే జీడిపప్పులు యాడ్ చేసుకోండండి. లేకుంటే లేదు. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. జిగురొచ్చేసింది చూసారు గదా! కొంచెం టైం పడుతుందండి. ఓపికగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చాలా బావుంటుంది బెండకాయ ఫ్రై మాత్రం. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే, వేయించిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు కలిపేసుకొని, తర్వాత మీకు రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలనమాట. ఇది స్టీల్ బాండీ కదండీ! అడుగంటుతూ ఉంటుందనమాట. కలుపుతూనే ఉండాలి. అడుగంటితే మళ్ళా మాడిపోయిన ఆ టేస్ట్ మారిపోతుంది. చేదొచ్చేస్తుంది కదా! ఇది స్టీల్ బాండీ అనమాట. కారం గూడా మీకు సరిపడానే వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం తగ్గించి వేసుకోండి. కొంచెం ఫుడ్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండండండి. మసాలాలు ఎక్కువ తీసుకోకుండా కొంచెం మంచిగా ఉప్పు, కారాలు తగ్గించి తీసుకుంటే మంచిదనమాట. మన బాడీకి మంచిది, మనకి మంచిది. ముందు ముందు రోజుల్లో మనం ఏవి ఇబ్బందులు పడుకోకుండా ఉంటాం అనమాట. ఇప్పుడు మనం తినగలుగుతున్నాం కదా అని చెప్పేసేసి మసాలాలు, కారాలు ఎక్కువగా అవన్నీ తింటా ఉంటే ముందు ముందు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చిద్దనమాట. నేను అనుభవంతో చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఇంకా ఇందులో మీకు ఇష్టమైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాననమాట నేను. నేను డైరెక్ట్‌గా పెడితే మా బాబు తినడు. అందుకని కర్రీస్‌లో యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే వాళ్ళ కోసం అని చెప్తున్నాననమాట. ఇక్కడొచ్చేసి దోసకాయ, టమాటా, ములక్కాయ కర్రీకి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, పోపు దినుసులు యాడ్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలనమాట. ఇందులో ఇంగువ యాడ్ చేసుకుంటే మీ ఇష్టం అండి. ఇంకా ములక్కాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నయి ఏసుకొని వేయించుకోండి మంచిగా. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది స్టీలీ కదా! కొంచెం అడుగంటుతూ ఉంటాయన్నమాట. మాడిపోతే మళ్ళా కూర టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇంకా కొంచెం ములక్కాయలు వేగిన తర్వాత ఏంటంటే, దోసకాయ ముక్కలైతే యాడ్ చేసుకోండి. దోసకాయ ముక్కలు కూడా వేసి మంచిగా కలిపేసేసుకొని, మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలైతే కుక్ చేసుకోండి. స్లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండనమాట. నిదానంగా కుక్ చేసుకోండి. టైం లేదనుకునే వాళ్ళు కుక్కర్‌లో వేసేసుకోవచ్చనమాట. ఇంకా దోసకాయలు కూడా మగ్గిన తర్వాత ఏంటంటే, టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసేసి మగ్గించుకోండి మంచిగా. ఇంకా మగ్గకపోతే ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా! టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగంటుతదనమాట. ఎందుకంటే స్టీలీ కదండీ ఇవి. అందుకని చెప్పి చెప్తున్నాననమాట. ఇందులో సరిపడా రాళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి. మనం పులుసు కూరల్లో ఏంటంటే రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటే మంచిదనమాట. పసుపు కూడా యాడ్ చేశాను నేను. ఇంకా కారం కూడా పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కాస్త తక్కువ వేసానండి. ఇది కలర్‌గా ఉందనమాట. మంట అయితే ఏమీ లేదు కారము. చూసుకొని వేసుకోండి.
ఉప్పు కూడా అంతే అండి, మీ రుచికి సరిపడా. కొంచెం ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో కొంచెం వేసుకోండి. మీరు తినేటప్పుడు సాల్ట్ అయితే కలుపుకోండి. ముందు ముందు ఎక్కువ వేసుకుంటే కూర తినడానికి పనికిరాదు. ఉప్పు ఉప్పుగా ఉంటదనమాట. తర్వాత దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి మీకిష్టమైతే. నేను జీలకర్ర పొడి ఒక్కటే యాడ్ చేశాననమాట ఇందులో. కూర దగ్గరికొచ్చేసిన తర్వాత ఇంకా మీ దగ్గర కొత్తిమీర, పుదీనా గాని ఉంటే అది యాడ్ చేసుకోండండి. లేదు అనుకుంటే కరివేపాకున్నా కొంచెం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇంకిక్కడ చెల్లి అయితే ఉప్పు చూడమని చెప్పాను. కొంచెం ఉప్పు తక్కువగా ఉందని చెప్పిందనమాట. ఇంకా ఇందులో గూడా కొంచెం నెయ్యయితే యాడ్ చేశాను. ఉప్పు గూడా యాడ్ చేసేసి. ఇంక మూత పెట్టేసేసుకొని పక్కన దిబ్బి పెట్టేసుకొని ఇంకిక్కడొచ్చేసి పల్లీ కారం అనమాట. పల్లీలైతే ఒక పావు కిలో తీసుకున్నానండి నేను. ఇవి మంచిగా స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలనమాట. వేయించుకోవాలి మంచిగా. నిదానంగా వేయించితే లోపల వరకి వేగుతాయండి. హడావిడిగా హై హైలో పెట్టేసి వేయించామనుకోండి పైన నల్లగా వస్తది గానీ లోపలైతే ఇది ఫ్రై అవ్వదనమాట. ఇంకిందుట్లో పచ్చెనగపప్పు అయితే తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్. మినపప్పు కూడా తీసుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీ దగ్గర సాయి మినపప్పు ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా కారంలోకి పొట్టు మినపప్పే వాడతాను. టేస్ట్ చాలా బావుంటుందని. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇందులోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఈ 3 మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవి స్టీల్ బాండీ కాబట్టి కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతాయనమాట. ఇందుట్లోనే మీ దగ్గర నువ్వులుంటే ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్‌లు నువ్వులైతే యాడ్ చేసుకోండి. మీ ఇష్టం అనమాట. నువ్వులు తినే వాళ్ళైతే తినండండి. అంటే యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఆ మూడిట్లితోనే మంచిగా ఫ్రై చేసేసుకొని వేరుశనగ పప్పులున్నాయి గదా! దాంట్లో వేసిన ప్లేట్‌లోనే వేసుకొని ఆరబెట్టుకొని మిక్సీ పట్టేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. ఆయిల్ గూడా హీట్ ఎక్కిన తర్వాత ఇందుట్లో ఎండుమిరగాయలు మీ ఘాటుకి సరిపడా యాడ్ చేసుకోండి. ఇవి నల్లగా ఉన్నాయన్నమాట. హ్మ్. ఎండుమిరగాయలేంటంటే మా మామయ్య వాళ్ళు తీసుకొచ్చిచ్చారు. అవి అప్పుడే నల్లగా ఉన్నాయి. ఎండుమిరగాయలు వేగిన తర్వాత ఏంటంటే కాస్త కరివేపాకు యాడ్ చేసుకొని మరీ ఎక్కువ కరివేపాకు వద్దండి. మళ్ళా కరివేపాకు కారం అయిపోతుందనమాట. ఒక 2 రెబ్బలు వేసుకోండి. తర్వాత చింతపండు గూడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లో గింజలేమీ లేకోకుండా ఇందులోనే వేయించుకోండి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం పక్కన ఒక చిన్న ప్లేట్‌లో తీసి పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. మళ్ళీ చింతపండేస్తే మిక్సీ జార్‌లో కొంచెం ఇబ్బందయిద్దనమాట. ఇందుట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలైతే తీసుకున్నాను నేను. పొట్టుతో వేసుకోండి వెల్లుల్లిపాయలు. చాలా టేస్ట్ బావుంటుంది. ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ నేను మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాననమాట. ముందుగా మిక్సీ జార్‌లోకి ఎండుమిరగాయలు, కరివేపాకు ఇంకా ఎల్లుల్లిపాయలైతే ఉంది గదండీ! రాళ్ళుప్పయితే వేసి మిక్సీ పట్టుకుంటున్నాననమాట. కొంచెం పసుపు గూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఇవి వేరుశనగ పప్పులున్నాయి గదా! అవి గూడా వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో వేసుకోండి. ఎక్కువ ఎక్కువ వేస్తే ఏంటంటే మిక్సీ జార్ పట్టేస్తదనమాట. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇంకా వన్ బై వన్ ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తర్వాతేంటంటే చింతపండులో కొంచెం రాళ్ళుప్పయితే కలిపేసేసి విడిగా దాన్ని మిక్సీ పట్టండి. కొంచెం కష్టమవుతుందనమాట. కొంచెం నిదానంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంకిలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసుకొని చింతపండుని గూడా పట్టుకుంటాం గదండీ మిక్సీ అదంతా తీసుకొచ్చేసి ఇంక మొత్తం చేతులతో కలిపేయండి. గరిటెతో అయితే పని అవ్వదండి. చేతులతోనే కలుపుకోవాలి మెత్తగా. ఎందుకంటే చింతపండు ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి చేతితో మొత్తం కలిసేలాగా మంచిగా గట్టిగా కలుపుకోవాలనమాట. స్టైల్‌గా గరిటెతో కలుపుతానంటే అది అవ్వదు. మొత్తం కలవదు చింతపండు ఉండలు ఉండలుగా ఉండిపోతుందనమాట. తినటానికి గూడా అంత రుచిగా ఉండదు. నేను నార్మల్‌గా చెప్తున్నానండి. సీరియస్‌గా తీసుకోవద్దు. నేనెలా చేస్తాననేది కుకింగ్ అది చూయిస్తున్నాననమాట. ఇప్పుడు వీడియోస్ కోసం అని జెప్పేసి నేను వేరే కష్టపడి నేను చేయలేను. నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది మీకు చూయిస్తున్నాను. అవే మేము తింటామనమాట. వీడియోస్ కోసం చేసేసి మళ్ళీ పక్కన పెట్టడాలు అలాంటియేముండవు. చాలా బావుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలోకి చాలా బావుంటుంది నెయ్యేసుకొని తింటే. రైస్‌లో గూడా చాలా బావుందనమాట. ఇంకా టిఫిన్‌లోకి వాటిలోకైతే చాలా బావుంటుంది రైస్‌లో కంటే. కానీ మేము రైస్‌లోనే ఎక్కువ తింటాం అనమాట. చిన్నప్పుడు మా అమ్మ చేసేవాళ్ళు. ఇంకిప్పుడు నేను మా బాబు కోసం అని జెప్పి కారాలు అవన్నీ కొంచెం కొంచెం స్టోర్ చేసి పెడుతున్నాననమాట. తనకి ఏం తినాలనిపిస్తే అది పెట్టొచ్చులే పిల్లలకి అని జెప్పేసి. పిల్లలకి ఈ ఏజ్‌లో పెరుగుతూ ఉంటారు గదండీ! మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలనమాట. ఎగ్స్ గాని, పాలు గాని. ఇంక మా బాబు ఏంటంటే మా హస్బెండ్ పడికట్టనమాట. చిన్నప్పుడు ఆయన సన్నగా ఉండేవాళ్ళంట. మా బాబు గూడా అందుకే అట్లా ఉంటాడనమాట. ఇంకిక్కడైతే చెల్లికి, అమ్మకి, నాకైతే 3 బాక్స్‌లో పెడుతున్నాననమాట. మేము ముగ్గురమే ఎప్పుడు అన్నీ తీసుకుంటాం. మా అత్తగారికి ఇవ్వట్లేదని అనుకోవద్దు. వాళ్ళు తినగూడదనమాట ఇలాంటియి. ఆల్రెడీ
మా మామయ్య గారికి హాస్పిటల్‌లో తిప్పుతున్నామనమాట. రా వేరే వేరే తినడం వల్ల ఏంటంటే లోపల పుండు టైప్‌లో వచ్చింది. అది తగ్గట్లేదనమాట. మషాలాలేమి తినొద్దన్నారు కొం కొంతవరకి. అందుకని జెప్పేసి నేనింక వాళ్ళకేం పంపించను ఇట్లాంటివన్నీ. మళ్ళీ పడకపోతే ప్రాబ్లమ్ అవుతుంది కదా! అని జెప్పేసి ఇంకా మా వరకే నేను చూసుకుంటాననమాట. తీసుకెళ్ళాల్సిన టైమొస్తే మా వారు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు వాళ్ళకి. వాళ్ళు తినే లెక్కయితే. వాళ్ళు ప్రస్తుతానికి కారాలు ఇవి ఎక్కువ తినగూడదనమాట మసాలాలు లాంటివి. వాళ్ళకి నేను చేసినవి గూడా అంతగా నచ్చవులెండి. అందుకనే పంపించను. చాలా వరకు ఇప్పుడు వాళ్ళకి బాగోట్లేదు గాబట్టి ఇంకా పంపించట్లేదనమాట. లోపల పుండయితే వచ్చింది మా మామయ్య గారికి. అందుకని జెప్పేసి ఆయన్ని హాస్పిటల్ అయితే తీసుకెళ్ళి చూయిస్తున్నారనమాట 10 డేస్‌కొకసారి శ్రీనివాస్ గారైతే. ఇంకిక్కడైతే శ్రీనివాస్ గారికైతే భోజనం అయితే పెట్టాననమాట. ఆయన భోంచేస్తున్నారు మధ్యాహ్నం పూట. హాస్పిటల్‌కైతే వెళ్ళొచ్చారు. వాళ్ళ నాన్నగారినైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళొచ్చారనమాట. ఇంకా నేను ఈ 'బాహుబలి' మూవీ చూస్తున్నాను కదా! ఇంకా ఆయన గూడా చూస్తూ ఉన్నారనమాట. ఇంక మా బాబు గూడా సాయంత్రం స్కూల్ నుండయితే వచ్చేసాడు. ఇంకా వచ్చిన దగ్గర నుండి ఇంకా విద్యవాడు, మా బాబు ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఎవరు లేరు గదండీ! వీళ్ళిద్దరే గదా! ఇంకా టిఫినయితే చపాతీలయితే తెప్పించాను. ఇంకా అవైతే తిన్నారనమాట. ఇంకా స్నానం చేసొచ్చేసి ఇంకా వాళ్ళ అక్కకైతే వర్క్ చేసి ఇంకా ఏవో అప్పచెప్పాల్సినయి ఉంటే తను చదివిస్తుందనమాట కూర్చోబెట్టి. ఇంకా నేను హాల్‌లో అయితే పక్కన చైరేసుకొని కూర్చొనున్నాను. ఇంకా వీళ్ళు ఏమేం చదువుతున్నారు ఏంటనేది నేను గూడా పక్కన కూర్చొని వింటూ ఉన్నాననమాట. పిల్లలకి ఎక్కువగా బాదాములు నానపెట్టిస్తే మంచిదండి. ఒక ఏజ్ దగ్గర నుండి పాలు, ఎగ్ అట్లాంటివి. నేను చాలా వరకి నేను నేను కుక్ చేసే వాటిలో ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి. పప్పు ఎక్కువగా ఉంటది. మాక్సిమం నేను అన్నీ చేసి పెడుతూ ఉంటాననమాట. ఒక్క నీచు కూరలు తప్ప. మిగతాయన్నీ ఇంట్లో నేను చేసి పెడతానండి. పల్లి లడ్డూలు కానీ, ఇంకా ఏవైనా గూడాను. మా బాబు అంతగా తినడనమాట వాళ్ళ నాన్నగారికిలాగా. చిన్నప్పటి నుండి మా హస్బెండ్ గూడా అక్కడ ఇంట్లో ఏమి తినేవాళ్ళు కాదంట. ఇంకా ఆయన పడికట్టే వచ్చిందనమాట మా బాబుకి. నేనైతే మా అమ్మ ఏది చేసినా గూడా తినేదాన్ననమాట. అప్పుడు చిన్నప్పుడు పేర్లు పెట్టే అంతేం లేదండి. ఏది చేసినా గూడా మంచిగా తినేవాళ్ళని. నేనైతే మాత్రం తిండి తింటాననమాట. పుష్టిగానే తింటాను. నాకు వంకలు పెట్టడం అట్లాంటియేమి ఉండవు. మా అమ్మ చేసేవాళ్ళు. ఇంకా అవే తిని స్కూల్‌కెళ్ళి వస్తా, ట్యూషన్‌కెళ్ళి వస్తా ఉండేవాళ్ళమనమాట. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వ్యాక్సిన్ వేయించాల్సిన విషయంలో గానీ, చదువు విషయంలో గానీ, ఏం చదువుతున్నారు, మొబైల్స్ ఇచ్చినప్పుడు మొబైల్‌లో ఏం చూస్తున్నారు అనేది మనం హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిల్లలేంటంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నారండి. ఫ్రెండ్స్ గూడా అట్లాగే ఉన్నారనమాట. ఫ్రెండ్స్‌ని తప్పనగూడదు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పుకునే విధంగా చెప్పుకోవాలి. ఆడపిల్లలకైనా, మగ పిల్లలకైనా. ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉన్నారనమాట పిల్లలు గూడా. చిన్న చిన్న పిల్లలు మనకు తెలియనివి గూడా పిల్లలకి చాలా వరకి తెలుస్తున్నాయనమాట. పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి మనం చెప్పుకుంటూ ఉంటే పిల్లలు గూడా కొంచెం మనకి దగ్గరవుతారనమాట. ఇక్కడొచ్చేసి వాళ్ళ నాన్నగారితో ఇంకా క్రికెట్ అయితే ఆడుతున్నాడు మా బాబు. ఇంకా హాస్పిటల్‌కెళ్ళొచ్చారని చెప్పాను గాని కాస్త నీరసంగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారనమాట. శ్రీనివాస్ గారికి గూడా కొంచెం బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ ఉందండి. 3 టైమ్స్ యాక్సిడెంట్ అయిందనమాట. కొంచెం ఎక్కువ సేపు నుంచోలేరు, కూర్చోలేరు. ఇంకా అలా అయితే ఉందనమాట. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోలేనివి ఉన్నాయి, చెప్పేవి ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళిద్దరైతే సాయంత్రం పూట ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంక నేనిక్కడైతే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాననమాట. ఇంక తలనొప్పిగా ఉంటే కొంచెం. పొద్దున్నే టీ తాగలేదు. ఇంక టీ అయితే పెట్టుకుంటున్నాను నేను. టీ పెట్టుకొని ఇంక టీ అయితే పోసుకున్నాననమాట. మంచిగా తాగేసాను. ఏంటంటే టీ తాగడం చిన్నప్పటి నుండి అలవాటు కదండీ! కొంచెం రిలీఫ్ వస్తదనమాట మైండ్ టీ తాగడం వలన. ఇంకా ఒక్కరోజు టీ తాగకపోయినా తలనొప్పి అదో టైప్‌లో ఉంటుందనమాట. నాలాగా మీలో ఎంతమందికుంది? ఇక్కడొచ్చేసి శాండ్‌విచెస్ ఏవో మా అక్క చేసిచ్చారనమాట. మొన్న మా పెదనాన్న గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్తే మా బాబుకి అట్లా చేసి ఇవ్వమన్నాడు. ఇంక నెయ్యితో చేసి ఇచ్చేసాననమాట. కొంచెం ఏదో నాకొచ్చినట్లు చేశానండి. ఇలా చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. మా అక్క చేస్తుంటే చూసాను నేను. మా బాబుకి ఇచ్చారనమాట. ఇష్టంగా తిన్నారు. ఇంకింటికొచ్చిన తర్వాత నేను ఇవన్నీ తీసుకొని ఇంక తనకైతే చేసిచ్చాననమాట. శ్రీనివాస్ గారు, విద్యగాడు మొత్తం తిన్నారనమాట. పర్వాలేదు బానే ఉంది. నేను ఒకటి తీసుకున్నాను. ఉప్పుగా ఉందనమాట. నాకేం నచ్చలేదిది. చీజ్ అంతగా తిననండి నేను. పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇంకా. వాళ్ళకైతే ఒక్కొక్కళ్ళకి 2 బ్రెడ్ అవైతే కాల్చి ఇచ్చేసాననమాట. మధ్యలో చీజ్ పెట్టేసి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పెట్టేసి. ఇంకిది నాకైతే నచ్చలేదు. కానీ పిల్లలు గదండీ! వాళ్ళకంటూ టేస్ట్‌లుంటాయి గదా! కొంచెం చిన్న చిన్నగా మనం బయటియి గాకుండా ఇంట్లోనే ఇట్లా చేసి ఇచ్చేస్తే హెల్తీ ఫుడ్‌గా ఉంటుందని జెప్పేసి నేనైతే చేసిచ్చాను. చీజ్ అనేది ఎక్కువ వాడగూడదండి. జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి మీరు చూసుంటారు వీడియోలో ఇప్పటివరకు నేను ఇట్లాంటివి ఎప్పుడు చేసి పెట్టలేదనమాట. మొన్న అక్క దగ్గరికెళ్ళినప్పుడు మా బాబుకి అక్క కాల్చి ఇట్లా ఇచ్చారనమాట. తను చూసి చెప్పాడు. ఇంక అందుకని నేను గూడా ఇట్లా చేసి ఇచ్చాననమాట. ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు. డైలీ అంటే ఇవ్వగూడదండి ఇలాంటియి.
ఒంటికి అంత మంచిది కాదనమాట పిల్లలకి. పిల్లలకి ఈ ఏజ్‌లో ఇవ్వాల్సింది ఏంటంటే ఎగ్గు, పాలు, హెల్తీ ఫుడ్ అనమాట. ఆకుకూరలు గాని, పప్పు ఇలాంటివి పెడితే మంచిది. వాళ్ళు తినకపోయినా వాళ్ళు తినే విధంగా రకరకాలుగా చేసి పెడితే అవి తింటూ ఉంటారనమాట. మాక్సిమం నేను ఇంట్లోనే చేస్తానండి ప్రతీదీ. బయట చాలా తక్కువనమాట. ఏదన్నా పార్టీలకి అట్లా అయితే బయటకి వెళ్తాం గానీ, లేకపోతే అసలు మాక్సిమం ఇంట్లోనే చేసి పెడతాను అన్నీ కూడాను. ఇంకా ఇవన్నీ చేశాను గదండీ! చేసేసి విద్యకి ఒకటైతే ఇచ్చాను. ఇంకా శ్రీనివాస్ గారికి 2 బ్రెడ్‌లయితే ఇచ్చాననమాట. ఇట్లా కాల్చి మా బాబుకైతే ఒకటిచ్చాను. వాళ్ళు ఇంకా తను జాబ్ చేసుకుంటూ తనైతే తింటుందనమాట. ఇంకా శ్రీనివాస్ గారు, పిల్లాడు బయట హాల్‌లో మూవీ చూస్తూ తింటున్నారనమాట. ఇంకిట్లా అయితే నేను ఇంటి పనులైతే ఇలా చకచకా చేసుకుంటూ ఉంటాననమాట. ఓపుకుంటే మాత్రం చకచకా చేస్తానండి. లేకపోతే మాత్రం కొంచెం సేపు చేసి, కొంచెం సేపు అట్లా కూర్చొని అట్లా చేస్తూ ఉంటాననమాట. ఇంకిక్కడైతే విద్య అయితే పూజ చేస్తుందనమాట ఈరోజు. శుక్రవారం పూజ అనమాట ఇది. ప్రసాదాలేమి చేయలేదండి. ఫ్రూట్స్ అవే పెట్టాననమాట. నేను ఓకే హడావిడిగా ఏం చేయను. ఇదివరకు నవరాత్రులు చేసేదాన్ని. కొంతమంది నవరాత్రులు చేయొచ్చు, చేయకూడదు అంటున్నారు. తెలిసి తెలియని ఎందుకులే అని చెప్పేసి నేను ఈ సంవత్సరం అయితే ఏమీ నవరాత్రులు అట్లాంటివి ఏమీ చేయలేదనమాట. ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ప్రతీదీ కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు అంటున్నారు కదండీ! అందుకనే భయమేసి నేనైతే ఈ సంవత్సరం ఏం చేయలేదు. ఇంకిక్కడొచ్చేసి విద్య మా బాబుతో మ్యాగీ అయితే చేయిస్తుందనమాట. వాళ్ళిద్దరూ మ్యాగీ చేసుకొని తిన్నారనమాట ఇంకా. సరదాగా మా బాబుతో ఎప్పుడు నేను ఇట్లా ఏం చేయించలేదు. ఇంకా పిల్లాడు పెద్దోడవుతున్నాడు కదా! ప్రతీదీ నేర్చుకోవాలి చిన్న చిన్నగా అని చెప్పేసేసి వాళ్ళ అక్కయితే వాళ్ళ తమ్ముడికి నేర్పిస్తుందనమాట. ఇంక నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, ఇంక నైట్ పూట కూడా వర్షం వస్తుంది. చూసారు కదా! బాగా వర్షం వస్తుందండి. ఇంక అందుకని చెప్పేసి నేను 2 డేస్ వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. కలిపి 2 కలిపేసేసాననమాట. ఇంక చెల్లి వాళ్ళు వస్తున్నారనంటే వాళ్ళ కోసం స్వీట్ అయితే చేస్తున్నాననమాట. ఎప్పుడు ఒకే రకం స్వీట్ చేస్తాం ఇంకా ఏమి రావా అనుకోవచ్చు మీరు. కానీ వాళ్ళకి ఈ స్వీట్ ఇష్టం అనమాట. అందుకని చేస్తున్నాను. దయచేసి వేరేగా ఏమీ అనుకోవద్దు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా పెద్దవాళ్ళ విషయం వచ్చేపాటికి అత్తయ్య, మామయ్య ఎట్లా ఉన్నా గూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుందండి. వాళ్ళ వేలో వాళ్ళుంటారు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మనము వద్దనుకున్నా అది కుదరదు గదా! ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వేరేలాగుంది. మీకేమైనా మీ హస్బెండ్ వాళ్ళని గాని, వైఫ్ వాళ్ళని గాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్ కూర్చోబెట్టి మాట్లాడండి. అసలు చాలా బయట చూసే ఘోరాలు అవన్నీ నేరాలు చూస్తుంటే చాలా భయమేస్తుందనమాట. పడకపోతే పేరెంట్స్‌తో మాట్లాడుకొని మాక్సిమం కలిసుంటానికే చూడండండి. చూస్తుంటేనే న్యూస్ చూస్తుంటే చాలా భయమేస్తుందనమాట. ఎటుపోతుంది ఈ సమాజం అనిపిస్తుంది. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ కాలం, అమ్మమ్మ వాళ్ళ కాలంలో చాలా బాగుండేవాళ్ళనమాట. ఇప్పుడు ఏమవుతుందో తెలీదు గానీ, ప్రతీదీ గూడా చిన్న చిన్న విషయాలకు గూడా చంపేసుకోవటాలు ఇట్లా ఇదైపోతుందనమాట. చాలా అతి దారుణంగా తయారైంది సమాజం అయితే. అత్తయ్య, మామయ్యతో మనం మంచిగా ఉండి మాట్లాడితే ఆటోమేటిక్‌గా మన హస్బెండ్ గూడా మారతారండి. వాళ్ళెలా ఉన్నా గూడా మన వేలో మనం వెళ్ళిపోవడమేననమాట. మనం మంచిగుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు గూడా మారతారు. అరే! మా కోడలు చూసుకుంటుంది. తిననా ఇలా మనం అనుకున్నాం అనేది వాళ్ళు గూడా రియలైజ్ అవుతారనమాట. ఇంకెంత చూసినా వాళ్ళు మారనప్పుడు ఇంకా మనం హస్బెండ్‌కి కూర్చోబెట్టి మంచిగా చెప్పుకోవడమే మంచిదండి. ఎవరైనా చెప్తే వింటారు. ఒకటికి 2 సార్లు వినని వాళ్ళెవ్వరూ ఉండరనమాట. మనం చెప్పుకునే తీరులో ఉంటదనమాట. ఒక్కొక్క హస్బెండ్ ఉంటారు. మనం ఎంత ప్రేమ చూపిచ్చినా ప్రతిదానికి అనుమానపడుతుంది. ప్రతిదానికి అనుమానం. హస్బెండ్ విషయంలోనైనా, వైఫ్ విషయంలోనైనా వాళ్ళు చూపిచ్చే ప్రేమేంటంటే మనకి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. అనుమానించినట్లు వేరేలా ఉంటది. కొంచెం మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా బావుంటుందనమాట. వాళ్ళు మనల్ని దూరం చేసుకోవటం ఇష్టం లేకనే కదా! మన మధ్యన మనకి ఏంటంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు. ఎక్కువ కేర్‌గా చూసుకుంటారనమాట. అలా చూసుకునే వాళ్ళు లేక చాలామంది బాధపడుతున్నారండి బయట. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎట్లా ఉండాలి అనేది. చిన్నగా చెప్తున్నాననమాట. మరీ డీప్‌గా ఎళ్ళట్లేదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ప్రతీదీ అనుమానం అనుకోవద్దు. ఏదైనా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మనల్ని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారనమాట. అది అనుమానం కింద తీసుకోకూడదు ఏది కూడాను. నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. వేరేగా అపార్థాలైతే చేసుకోవద్దు. జస్ట్ నా వేలో నేను ఆలోచించి చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు. అందరి మైండ్ సెట్‌లు గూడా ఒకలా ఉండవనమాట. ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కొక్కలా ఉంటాయి. నాకు తెలిసినంత వరకి నేను చెప్తున్నానండి. దయచేసి తప్పుగా తీసుకోవద్దు. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా అనుభవం మీద నేను చెప్తున్నాననమాట. కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఏదైనా సరిపోతుంది గదా! అనేది నా ఉద్దేశం.
పేరెంట్స్‌కి చెప్పుకుంటే వాళ్ళు మాట్లాడతారు గదా! పిలిపిచ్చి మంచి చెడు అనేది. చాలా దూరం వెళ్ళొద్దు ఏ విషయానికి కూడా. మాక్సిమం మన అమ్మానాన్నలతో మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. వాళ్ళు పిలిపిచ్చి మాట్లాడడమో, లేకపోతే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటమో జరుగుతదనమాట. అప్పుడు మనకి కొంచెం దూరం అనేది పెరగదు. భార్యాభర్తల మధ్యన దూరం అనేది పెరిగితే చాలా దూరం వెళ్తుంది. గొడవలకి దారితీస్తుంది. వేరే వేరే అనుమానాలకి, కారణాలకి దారితీస్తుందనమాట. అందుకని చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మీరిద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోండి. లేదు వల్ల కావట్లేదంటే పేరెంట్స్‌తో చెప్పండి. ఇలా జరుగుతుంది, ఇలా అవుతుందని జెప్పేసి. వాళ్ళు మాట్లాడతారు. మనకంటే మన అమ్మానాన్నలకి మన గురించి బాగా తెలుసండి. వాళ్ళేదైనా సరే ఆలోచించి, ఆచితూచి మన గురించి నిర్ణయాలు తీసుకుంటారనమాట. నాకు అంతవరకు గూడా ఏ పేరెంట్స్ పిల్లల విషయంలో ఏ తప్పు చేయరు. పిల్లలు బావుండాలనే ఆలోచిస్తారనమాట. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.